ఋత్విక్కులు ఎక్కడ ఉన్న యాగశాలకు రావాలి. ఋత్విక్కులు అందరూ ఎక్కడ ఉన్నా యాగశాలలోకి రావాలి. చిన్న
తమ్ముడు టీవీ 2 సైడ్ రావాలి నువ్వు. ఆ దివ్యమైనటువంటి శ్రీ 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 చదండి రామానుజ చిన్నజీయర్ స్వామి వారు ఏం చేసి ఉన్నారు, యాగశాలలో ఆలయంలోకి ప్రవేశింపజేస్తారు. కావున భక్తులందరూ కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి యొక్క సంస్థానం మీదుగా గ్రంథి కాంతారావు గారి తండ్రి గావిష్కరణ తదుపరి దివ్యమంగళ మన 18 అడుగుల ఏకసభ వరసిద్ధినేశ్వర స్వామి వారి జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీ శ్రీమన్నారాయణ, జై వారి దైవం అక్కడ గురించి చెప్పాలి. స్వామి అక్కడి ఉన్నారు.
వారికే దక్కింది. వారి మూలతో నిర్మితమైనటువంటి ఏకశిలామయమైనటువంటి వరసిద్ధి వినాయక స్వామి యొక్క పెట్టినటువంటి చోట అక్కడ వినాయకుడు చాలా ప్రసిద్ధి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. మన ప్రాంతానికి చెందినటువంటి కాళీ మన ఆంధ్ర రాష్ట్రానికి నడిపోటుగా వారి తండ్రి గారి సంకల్పంతో వరసిద్ధి వినాయక స్వామి ప్రతిష్ఠానికి కూడా విఘ్నాలు లేకుండా విజయ పరంపరను అందించడానికి ఈ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రధానమైనటువంటి సంకల్పంగా ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరొక విశేషమైన కార్యక్రమం మనమంతా కూడా తీసుకున్నాం. ధనుర్మాస మహోత్సవం ఒక్క నెల రోజులలో రంగమంటపం అనేటువంటి మంటపాన్ని పక్క ఎక్కడ భూమిలో మరి ఆయన సంకల్పం ఉంటో మాకు తెలియదు, కానీ అటువంటి గాలి అద్భుతమైనటువంటి రాష్ట్రం ఇది. ఒక రకంగా శుభప్రదమైనప్పటికీ వారు ఇంకా చాలా నిమిషాలు ఆ కైంకర్యాలంతా కూడా తిన్న తర్వాతనే తృప్తిగా కూర్చొని కార్యక్రమాలు ప్రారంభించారు. ఆచరణాత్మకమైనటువంటి అంశాన్ని మనకు చెప్పి అలాగే కాంతారావు గారికి వారి జ్ఞప్తికి తెచ్చి వారి యొక్క ఆశయాలను మరింత ముందుకు తీసుకువెళ్ళే శక్తిని ఆశీస్సులను जय श्रीमन्नारायण। प्रिय भगवान बंधुलारा, ग्रंथि वाరి కుటుంబంలో మంచి రత్నం ఒక అవతారం. వారి యొక్క కీర్తి కిరీటంలో మరొక కలితీతురాయిని వారు చేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ వరసిద్ధి వినాయక ఏం చేసుకోవాలి? వారి యొక్క దేవస్థానాన్ని ఇక్కడ ఏర్పాటు ఏం చేసుకోవాలి? ఈ ప్రాంతానికి కూడా ఒక ఆధ్యాత్మికమైన ఒక కాంతి, ఒక ఆధ్యాత్మిక శక్తి ఈ ప్రాంతానికి అందిస్తున్నందుకు శ్రీమాన్ కాంతారావు గారికి వారి ఇష్ట కామ దిక్ నువ్వు సాగించే జీవితం యజ్ఞంలా చేయించవయ్యా. యజ్ఞం అనేది ఒక మంచి గోవు నీకు చక్కగా సాకి మంచిగా దానిని నువ్వు పాలిస్తే అది నీకు ఆహారమైనటువంటి పాలనిస్తుంది. కామధేనువైతే కోరిన కోరికలనన్నిటినీ ఇస్తుంది. యజ్ఞం అనేది నీ కోరిన కోరికలన్నీ తీర్చేదయా. అందుచేత జీవితాన్ని యజ్ఞమయంగా చేసుకో అని చెప్పాడు భగవద్గీతలో 3వ అధ్యాయంలో. వెంటనే మనందరికీ డౌట్ వస్తుంది, ఏమండి మేమందరం ఎక్కడ యజ్ఞాలు చేస్తామండి? మాకే మంత్రాలు వచ్చినా తంత్రాలు వచ్చినా అలాంటి పండితులంతా అయితే వాళ్ళు యజ్ఞాలు చేయమంటే వాడు కూర్చుని చేస్తారు. ఇలాంటి యజమానులు ఉంటే యజ్ఞాలు కూర్చోబెట్టి చేయిస్తే వాళ్ళు చేసుకుంటారు. కానీ సామాన్యులమైన మేమందరం యజ్ఞాలు ఎక్కడ చేస్తామా అనిపిస్తుంది కదా. యజ్ఞం అంటే ఏమిటో తర్వాత చెప్పాడు కృష్ణుడు. మనం ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కొన్ని రకాల బంధాలతో వచ్చాం. తల్లి తండ్రి ఈ జన్మనిచ్చాడు. గురువు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు. మన చుట్టూ ఉండేటటువంటి సమాజం మనకి బతుకు నేర్పింది. మన సంతానం దాన్ని కొనసాగిస్తారు. మన చుట్టూ ఉండేటటువంటి పరిపాలకులు దానిని క్రమబద్ధం చేసేటట్లుగా చేయాలి. చేస్తున్నారా లేదా వేరే విషయం.
చెయ్యాలి. వీటితో పాటు మనం కూడా జీవితంలో అప్పుడప్పుడు కొన్ని సుఖాలు పొందాలి. ఇవి మానవుడి యొక్క అవసరాలు. ఈ అవసరాలను నువ్వు జాగ్రత్తగా పొందడానికి సాగించే ప్రయత్నమే యజ్ఞం అంటే. ఇవందరికీ అవసరమేనా కాదా? అదే యజ్ఞం అంటే. కుండం కట్టి అగ్నిని దాంట్లో వ్రేల్చి నేతి ఆహుతులని అర్పించడం ఒక రకమైన యజ్ఞమయా? ఇందాక మనం అనుకున్నటువంటి రంగాలలో మన శ్రద్ధని దాంట్లో జోడిస్తూ దైవీ భావనతోటి సాగించే జీవితమే యజ్ఞం అంటే. ప్రతి మనిషి అట్లాంటి జీవనాన్ని సాగించడం కోసమనే ఈ భూమి మీదకి వచ్చింది సుమా. అది చెయ్యండియా అని చెప్పాడు శ్రీకృష్ణుడు. మన కాంతారావు గారికి వాళ్ళ నాన్నగారి అమ్మగారి యొక్క దయ వలన జీవితాన్ని అట్లా సాగించే ఒక వ్రతం ఏర్పడింది. ఇందాక ఆయన చెప్పారు, అంటే ఆయనకి ఈ భగవద్గీత శాస్త్రాలు తెలియదు, కానీ తల్లి తండ్రి చేసినటువంటి ఉపకారము, గురువు చేసినటువంటి ఉపదేశము వారి మనస్సుకి బాగా పట్టాయి కనుక ఈ 6 రంగాల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అనే మాట వారు చాలా చక్కగా చెప్పారు. నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రి, వారి వెనకాతలు ఉండేటువంటి పూర్వులు ఈవేళ నువ్వు ఇలా బతకడానికి తోడ్పడ్డారు కనుక నువ్వు చేసేటటువంటి ఆర్జనలో, నువ్వు చేసేటటువంటి వ్యయంలో, ఖర్చులో వారి కోసం ఒక భాగాన్ని పెట్టవయా. నీ తర్వాత ఈ కార్యాన్ని కొనసాగించే సంతానం కావాలి కదా. అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. మన కాంతారావు గారికి అమ్మాయిలు బుద్ధిమంతులైనటువంటి అబ్బాయిల కంటే మంచిగా చూసుకునే అల్లుళ్ళు వచ్చారు. వారు కొనసాగిస్తారు వీరు ఆరంభం చేసినటువంటి పరంపరని. కనుక వారి కోసం నీ ఆర్జనలో, వ్యయంలో ఒక భాగాన్ని కేటాయించు. నువ్వు ఒక ప్రాంతంలో ఒక వ్యాపారం చేస్తున్నావంటే అది నిరంతరము పెరుగుతూ ఉండాలి. అది పెరుగుతూ ఉండాలి కనుక పెరగడానికి తగినట్లుగా దాని మీద పెట్టుబడి కూడా కొంత పెట్టవయా, ఒక భాగాన్ని. మరి నువ్వు వ్యాపారం చేస్తుంటే అక్కడ ఉండేటటువంటి పరిపాలకులు ఉంటారు, ప్రభుత్వం ఉంటుంది, దానికోసం నువ్వు ట్యాక్స్లో గీక్స్లో కట్టాల్సి వస్తుంది. ఒక భాగం దానికోసం కేటాయించు. జీవితం సాగించేటప్పుడు నీ మిత్రులు ఉంటారు చుట్టూ, నీ మీద ఆధారపడ్డ జనాలు ఉంటారు నీ చుట్టూ, నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు ఎప్పుడూనూ, నిన్ను కాస్త వెనకాతల కాలు పట్టి లాగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడూనూ. ఇలాంటి వాళ్ళని అడ్రస్ చేయడానికి ఒక భాగాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టు. ఎవరెవరికి ఎలా చేయాలి అనేది వాళ్ళని బట్టి చేస్తారు. ప్రోత్సహించే వాళ్ళకి ఒక రకంగా చేస్తారు, కాస్త కాలు లాగే వాళ్ళకి మరొక రకంగా చేస్తారు, మన తోడుండి మనతో పనిచేసే వాళ్ళకి మరొక రకంగా చేస్తారు. ఒక భాగాన్ని వాళ్ళ కోసం కేటాయించు, మరొక భాగం నీ సుఖం కోసం కూడా పెట్టుకో. అప్పుడప్పుడు నీకు ఎటో వెళ్ళాలనిపిస్తుంది, ఏదైనా చూడాలనిపిస్తుంది, ఎవరికైనా ఏదైనా సరదాగా చేద్దామని అనిపిస్తుంది, డూ ఇట్. దానికోసం నువ్వు కూడా ఒక షేర్ పెట్టుకో. ఇందాక వారు అన్నారు జాగ్రత్త పెట్టండి కానీ మరీ ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే చాలా ఎక్కువ పెట్టిన వాళ్ళు కూడా పాపం కరోనా తర్వాత
వాళ్ళు దాన్ని వాడడానికి లేకుండా అయిపోయారు. అంచేత మరీ ఎక్కువ పెట్టకండి. ఒక భాగం అయితే తప్పనిసరిగా దానికోసం మీరు అట్టే పెట్టుకోండి. మొత్తం మీ యొక్క వృత్తిని, అది ఆయం కావచ్చు, వ్యయం కావచ్చు, రాబడి కావచ్చు, ఖర్చు కావచ్చు, 6 భాగాలు చేయండి. 6 భాగాలని ఇప్పుడు మనం అనుకున్నటువంటి 6 రకాలుగాను వినియోగించండి. మనిషి అయినందుకు మనం చేసి వెళ్ళాల్సిన పని అదయా. ఇది రామాయణంలో చెప్పాడు, ధర్మశాస్త్రంలో చెప్పాడు. మన కాంతారావు గారు చక్కగా ఆ మాటని ఇందాక ఆరంభంలో స్వాగతోపన్యాసాన్ని చేస్తూ చాలా చక్కగా చెప్పారు. మనిషి నిజాయితీ అయిన మనిషి, దాపరికం లేని మనిషి, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మన కాంతారావు గారు. ఇది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. అయితే నాన్నగారి కంటే ఓ 10 రెట్లు కొంచెం ఎక్కువే వచ్చింది. పుత్రాదిచ్చేత్ పరాజయం అంటుంది మనకి శాస్త్రం. తండ్రి గారి కంటే కొడుకు ఇంకా కొంచెం 4 ఆకులు ఎక్కువ చదువుతాట. అలాంటి కొడుకుని చూసి తండ్రి పొంగిపోతుంటాట. మా సుబ్బారావు గారు కాంతారావు గారిని చూసి అట్లా పొంగిపోతూ ఉంటారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఏ రకమైనటువంటి నిక్కచ్చిగా ఉండగలిగే ప్రవృత్తి ఉందో అది మన కాంతారావు గారిలో 2 ఆకులు కాస్త ఎక్కువగానే ఈ పిల్లాడికి అంటేటట్టుగా చేయగలిగారు వాళ్ళ నాన్నగారు. దానితోటే వారు సమాజానికి మంచి చేయాలి, సమాజానికి మన వల్ల ఉపకారం జరగాలి తప్ప నష్టము అపకారము జరగకూడదు అనేటటువంటి ఒక మంచి భావనతోటి వారి యొక్క ఆంతర కుటుంబము, బాహ్య కుటుంబము 2 కుటుంబాలతోటి కలిసి జీవితాన్ని సాగిస్తున్నారు. ఏ పని చేసినా అది యజ్ఞంగా జరగాలి అనంటే ఆ చేసేటటువంటి 6 కార్యాలు కూడా దైవ సేవగా జరగాలి. నీ వ్యాపారము దైవ సేవ కావాలి, నీ కుటుంబము దైవమిచ్చినది కావాలి, నీ సమాజము దైవం కోసం పనికొచ్చేది కావాలి. మనం చేసే ఏ పనైనా దైవం మీద విశ్వాసంతో ఆ దైవం అనుగ్రహించినటువంటి జీవితం ఇది అనే సద్భావనతోటి సాగాలి. అయితే ఆ దైవాన్ని సమాజంలో మనం ఆవిష్కరించేటప్పుడు సామాజిక అవసరాలకి తగ్గట్టుగా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగాను ఆవిష్కరించాలి. ఇది సుబ్బారావు గారి యొక్క సిద్ధాంతం. కాంతారావు గారు కూడా దాన్ని సిన్సియర్గా పాటిస్తున్నారు. ఇందాక వారు చెప్పారు, మాది వైష్ణవ సంప్రదాయం, నిలువుగా బొట్టు పెట్టుకునే సంప్రదాయం మాది. అయినప్పటికీ కూడా సమాజానికి ఏది అవసరమో వాటన్నిటినీ కూడా ఆదుకోగలిగేటటువంటి అవకాశాన్ని వాళ్ళ తండ్రి గారు ఇచ్చారు. దాన్ని వారు చక్కగా వాడుతున్నారు. మన సూత్రమే అది. స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ. శివుడు కేశవుడు ఒకటా వేరా మనకి ప్రశ్న కాదు. ఎందుకంటే ఆ మాట అనేవాళ్ళు ఎవరు శివుణ్ణి చూడలేదు, కేశవుడిని చూడలేదు. శివుడితోటి మాట్లాడలేదు, కేశవుడితోటి మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ ఒకటో కాదో మనకి తెలియదు. ఇన్ఫర్మేషన్ మనకేం పెద్దగా లేదు, కానీ శాస్త్రాలు చెప్పాయి వాళ్ళకి ఒక ఆవిడ ఉంది, ఈయన గారికి ఒక ఆవిడ ఉందని. మరి వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారో లేదో మనకైతే తెలియదు. అది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. వెళ్ళొచ్చు కానీ మరి వెడితే తిరిగి రాలేమని చేత అది కన్ఫర్మేషన్ కూడా సాధ్యమయ్యేది కాదు. ఇక భేదం అనే దానికి 2 అర్థాలు ఉన్నాయండి. భేదం అంటే ఇప్పుడు మనందరికీ పరస్పరం భేదాలు ఉన్నాయా?
లేవు. ఎందుకనంటే మనందరం కూడా ఒక మంచి భావనతోటి ఇక్కడ కూర్చున్నాం కనుక మన ఎవ్వరికీ భేదాలు లేవు. అయితే భేదాలు లేవంటే ఇప్పుడు మీరు మేము ఒకటేనా? కాదు కదా. మీరు వేరు, మీ ఆకారం వేరు, మీ సైజు వేరు, మీ పొడుగు వేరు, మీ ఒడ్డు వేరు, మీ అలవాట్లు వేరు, మీ తిండి వేరు. జీవన శైలి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది కూడా భేదమనే అంటారు. సో భేదం అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. పాపం ఇవి తెలియకపోవడం వల్ల జనాలు చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. భేదం అంటే ఓ ఇద్దరి మధ్య పడకపోతే వాళ్ళిద్దరికీ భేదాలు వచ్చాయండి అంటారు. అప్పుడు అర్థం ఏంటి? భేదం అంటే దెబ్బలాట. ఇప్పుడు మనందరికీ మధ్య భేదం ఉందా లేదా? ఉంది. అదేంటంటాం దాన్ని? తేడాలున్నాయి, కొట్లాటలు లేవు. దేవతలందరికీ ఇంతే. దేవతలందరి మధ్య ఆకారాల్లో, వాళ్ళ పేర్లలో, వాళ్ళ పనులలో తేడాలున్నాయి, అంటే భేదాలున్నాయి. కానీ వాళ్ళు ఎవరికి దెబ్బలాటలు లేవండి. వాళ్ళంతా కలిసి పనిచేసుకుంటారు. ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చాలా సిన్సియర్గా నెరవేరుస్తారు. కనుకనే మనం బతకగలుగుతున్నాం. వాళ్ళల్లో కనుక ఎప్పుడైనా పొరపాటున కాస్త కొట్లాటలు వస్తే ఏమంటారు? వాటిని స్టార్ వార్స్. ఏమంటారు వాటిని? స్టార్ వార్స్. దేవతల్లో ఎప్పుడూ పరస్పరము కొట్లాటలు ఉండవు. ఆకాశంలో మనం చూస్తున్నాం కొన్ని గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఎప్పుడైనా ఒకదానితోడు కొట్టుకుంటాయా? కొట్టుకుంటే మనం అందరం ఏమవుతాము? ఎక్కడ ఎవ్వడు ఒక ప్రాణి కూడా ఎక్కడ మిగలదు. ఏ గ్రహము తన పనిని తాను సవ్యంగా చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది. ఆకాశంలో కనిపించే అనంత కోటి నక్షత్రాలు, గ్రహాలు వాటి వాటి కర్తవ్యాన్ని అవి నెరవేరుస్తూ హాయిగా తిరుగుతూ ఉంటాయి. కనుకనే ఈ భూగోళం మీద మనం కూడా హాయిగా బ్రతకగలుగుతున్నాం. దేవతలంతా మన చుట్టూ ఉంటూ మననెప్పుడు కూడా కాపాడుతూ ఉంటారు. దేవాన్ భావయత. దేవతలని మీరు గౌరవించండా. అనేనా తే దేవా భావయంతు వహ. మీరు వాళ్ళని గౌరవిస్తే వాళ్ళు మిమ్మల్ని కూడా గౌరవిస్తారు. పరస్పరం భావయంతః. ఒకరితోటొకరు చక్కగా ఇచ్చిపుచ్చుకోవడంలో లోపం లేకుండా ఉండండి. శ్రేయ పరమవాప్స్యథ. అందరూ బాగుపడండి. ఇది మనకి 3వ అధ్యాయం భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చేసినటువంటి మహోపదేశం. ఈ దేవతలందరూ కూడా మన చుట్టూ ఉన్నారండి. అయితే కనిపిస్తున్నారా? కొందరు కనిపిస్తున్నారు, కానీ మనం అందరినీ దేవతలుగా అనుకోవటంలా. ఇప్పుడు మీరందరూ గాలి పీలుస్తున్నారా? ఎంతమంది? గాలి పీల్చేవాళ్ళు ఎంతమంది? ఈ గాలి అనేది మీరు ఒక నిమిషం పీల్చకపోతే ఏమవుతుందో కరోనా వచ్చినప్పుడు అందరికీ తెలిసింది. ఈ గాలికే ఒక దేవత అని పేరు. దానిని వాయువు అని అంటాము. మనందరికీ గాలి పీల్చగలుగుతున్నామంటే దాంట్లో తేమ ఉన్నది. ఈ గాలిలో ఉండే తేమని కూడా కరోనా వచ్చిన తర్వాత ఆ చేతికి పెట్టుకునే మీటర్లో తెలుసుకోవడం ప్రారంభం చేశారు మన వాళ్ళంతాను. ఆ తేమకే వరుణ దేవత అని పేరు. మన నీడ ఒక దేవత, వెలుతురు ఒక దేవత, చీకటి ఒక దేవత. మన చుట్టూ ప్రకృతిలో ఈ దేవతలు అన్నీ ఉన్నాయి.
ఎన్ని అంటే 33 కోట్ల దేవతలు అని చెప్పారు మనకి. త్రయస్త్రింశో దేవతా, 33 కోట్లు. ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు మన యజ్ఞాచార్యులు దేవతాహ్వానము అని ఒక కార్యక్రమం చేస్తారు. అంటే దేవతలందరినీ కూడా రండర్రా, దేవుడి యొక్క ఉత్సవం జరుగుతోంది, మీరు కూడా పార్టిసిపేట్ చేద్దురు కానీ అని పిలుస్తారు. దాంట్లో దేవతలందరినీ పిలుస్తారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది. దాంట్లో చెట్లు కూడా దేవతలే, నదులు కూడా దేవతలే, పర్వతాలు కూడా దేవతలే, రాళ్ళు కూడా దేవతలే. మన చుట్టూ ఉండే ప్రకృతిలో ప్రతి అంశము ఒక్కొక్కటి ఒక్కొక్క దేవత. వాటి వెంట ఎన్నెన్నో ఎన్నెన్నో వాళ్ళ పరికరాలు, వాళ్ళ యొక్క పరివారాలు ఉన్నాయి. అవన్నీ సవ్యంగా ఉన్నాయి కనుకనే మనం బతుకుతున్నాం. గాలి లేకపోతే మీరు బతకగలరా? తడి లేకపోతే బతకగలమా? చెట్టు లేకపోతే బతకగలమా? ఎండ లేకపోతే బతకగలమా? చలి లేకపోతే బతకగలమా? ఏది లేకపోయినా మనం బ్రతకలేము. వీటన్నిటికీ దేవతలని పేరు. అయితే దేవతలు అనగానే మనకి వచ్చిన పెద్ద ప్రమాదం ఏంటంటే సినిమాలు చూసి కలిగిన జ్ఞానమే పనిచేస్తుంది. మీకు సినిమాల్లో దేవతలను ఎట్లా చూపిస్తారు? ఇప్పుడు మన కాంతారావు గారు కట్టుకున్నట్టుగా మంచి పట్టు పంచి కట్టి, బంగారపు వడ్డాణాలు, మంచి మెలలండ మాలికలు, తల మీద కిరీటాలు ఇలాంటివి పెట్టి అలా ఆకాశంలో తిరుగుతూ తిరుగుతూ కనిపిస్తారు కదా. దేవతలు అంటే వాళ్ళే కదా. మీరు అంతే, మనకి ఎవరైనా దేవత అనగానే ఎక్కడైనా కనిపిస్తారా అని మనం చుట్టూ చూస్తాం. కానీ దేవత అంటే అలా పట్టు పంచెలు కట్టుకుని తిరుగుతారో తిరగరో మనకైతే తెలియదు. కానీ దివు క్రీడాయాం అని ఒక ధాతు ఉందండి. దాంట్లో చెబుతున్న మనకి దేవత అంటే ఏమి? నిరంతరము ప్రకాశిస్తూ ఉండేది, ఏ పని చేసినా శ్రమ లేకుండా చేసేది. ఇవి రెండూ చేస్తే అది దేవత. ఇప్పుడు మీకు గాలి వీస్తోంది, మీరంతా పీలుస్తున్నారు కదా. మీ దగ్గరికి ఈ గాలిని ఎవరైనా ఎక్కడైనా ఒక చోట, ఇప్పుడు అక్కడ ఒక బ్లోయర్ పెట్టి గాలిని మళ్ళీ తోస్తున్నట్టుగా ఎవరైనా ఈ భూమి మీదకి తోస్తున్నారా? గాలి ఎట్లా ప్రసరిస్తోంది ఈ భూమి మీదంతా? దానికోసం ఎంత కరెంటు ఖర్చు చేస్తున్నారు, ఎంత డబ్బులు వెచ్చిస్తున్నారు, ఎవరైనా చేస్తున్నారా? తెలియదు మనకి. ఎక్కడైనా గాలి కొంతసేపు ఆగుతోందా? ఆగితే ఏమవుతుంది? ఏమవుతుందో మనం ఉంటే కదా చెప్పడానికి. మన వాళ్ళు దేవతల గురించి మాట్లాడేటప్పుడు దేవతలంతా కూడా అనిమేషులు అని అంటారు. అంటే కంటి రెప్పపాటు లేనివాళ్ళు. మీరు చిన్నప్పుడు స్కూల్లో నలుడు దమయంతి కథ చదివి ఉంటారు. ఎంతమంది చదివారు? నల దమయంతిల కథ చదివారా? రైట్. దమయంతి వివాహానికి, స్వయంవరానికి నలుడు వచ్చాడట. నలుడితో పాటు దేవతలు కూడా వచ్చారు. అగ్ని, ఇంద్ర, వరుణ, వాయువు నలుగురు వచ్చారు. అయితే ఆవిడ మాల పట్టుకుని వచ్చేటప్పుడు పక్కన ఒక చెలికత్తె ఉంటుంది. ఆ చెలికత్తె ఒక్కొక్కడిని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందన్నమాట. ఇదిగో ఈయన గారు ఫలానా, ఈయన పవర్ ఇంత, ఈయన ప్రాపర్టీ ఇంత, ఇంకా ఇలాంటివన్నీ చెప్పేస్తూ ఉంటుందన్నమాట. ఎవరికి నచ్చితే వాళ్ళకి ఆవిడ మాల వేస్తే వాళ్ళతో వివాహం జరగాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తూ నలుడి దగ్గరికి వచ్చేటప్పటికి పాప ఆ పక్కనుండే చెలికత్తే కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎందుకని? 5 నల్లుళ్ళు కనిపిస్తున్నారు వరుసగా, 5 నల్లుళ్ళు. ఎందుకంటే ఇంద్ర, వరుణ దేవతలందరూ కూడా నలుళ్లాగే వేషం వేసుకొచ్చారు కరెక్ట్గా. దాంతో పాప ఆ చెలికత్త కన్ఫ్యూజ్ అయిపోయి
వాళ్ళ దమయంతి గారికి ఏం చెప్పాలో తెలియలేదు. పాపం వాళ్ళు అలా నోరు వెళ్ళబెట్టి కూర్చున్నారు. ఇప్పుడు దమయంతి బాధ్యత అయింది. నలుడినే ఆవిడ వివాహం చేసుకోవాలని అనుకుంది. కానీ నలుగురు నలుళ్లాగా వేషం వేసుకొచ్చి మొత్తం అక్కడ 5గురు నలుళ్ళు తయారైతే అందులో ఒరిజినల్ నలుడు ఎవరు అని ఐడెంటిఫై చేయాలి. ఆవిడ బుద్ధిమంతురాలు కనుక క్రిందకి చూసిందిట కాళ్ళకేసి. కాళ్ళు ఒకడికే నేల మీద ఆనుతున్నాయి, మిగతా వాళ్ళకి నేల మీద ఆనటం లేదండి. దేవతలు నేలకి గజ ఎత్తులో ఉంటారట. ఈ నేల మీద అడుగు పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోరుతుంది. ఈ నేలను చూస్తే వాళ్ళకి డ్రైనేజీలో పురుగుల్ని చూస్తే మనకెంత సంతోషంగా ఉంటుందో వాళ్ళకంత సంతోషంగా ఉంటుంది. అందుకోసం వాళ్ళు ఒక గజం నేలకి ఎత్తుగా ఉండి తిరుగుతూ ఉంటారట. చూసింది పాపం దమయంతి. చూస్తే నలుగురికి నేల మీద కాళ్ళు ఆంటల్లా, ఒక్కడికే నేల మీద కాళ్ళు ఆంతున్నాయి. ఒక్కసారి ఇలా బుర్ర పైకెత్తింది. అందులో 5గురు ఉన్నారు. 5గురిలో నలుగురు ఇలా కళ్ళు ఆర్పకుండా అట్లానే చూస్తున్నారు. ఒక ఆయన మాత్రం ఇలా కొంచెం గాబరా పడ్డట్టుగా కాస్త కళ్ళు ఇలా ఇలా అని తల ఉంచుకున్నాడండి ఒక ఆయన. అతను నలుడు, అతను మనిషి అని తెలిసింది. దేవతలకి కంటి రెప్పపాటు ఉండదు. కథలో మీరు చదివిన మాట చెప్తున్నాను. అంటే మనం చదువుకున్న దాంట్లో దేవతలు కంటి రెప్ప వాల్చరు, నేల మీద కాలు ఆంచరు, సతత సంచారులు, నిత్య జాగరూకులు. ఇంతే కదా, ఇది దేవతలంటే. ఇప్పుడు మీరు గాలినే తీసుకోండి ఉదాహరణగా. గాలి ఎప్పుడైనా ఒక 5 నిమిషాల సేపు, ఏమండి మీరు ఇంతకాలం నిద్రపోతున్నారు కదా, రోజు కనీసం 5-6 గంటలు, నేను కూడా ఒక 5 నిమిషాలు నిద్రపోతానండి అని గాలి నిద్రపోయింది అనుకోండి, ఏమవుతుంది? మొత్తం ఇంకా ప్రపంచం మేల్కొనక్కర్లేదు. సతత జాగరూకము వాయువు. అయితే గాలి ఎక్కడైనా ఒక చోట అలా నిలబడి ఉంటుందా? ఉండదు. సతతము సంచరిస్తూనే ఉంటుంది. గాలైనా అంతే, తడి అయినా అంతే, వేడైనా అంతే, చలైనా అంతే, నీడైనా అంతే, నిప్పైనా అంతే, ఏ దేవతైనా అంతే. ఇవి ఎప్పుడు నిద్రపోయేవి కావు. అవి నిద్రపోతే మన నిత్యం నిరంతరం నిద్రపోవడమే, ఇంక మళ్ళీ లేవడం ఉండదు. ఈ దేవతలన్నీ ఏం చేస్తుంటాయి? మనకి రక్షణ కలిగిస్తూ ఉంటాయి, మన జీవితాలని నిలబెడుతూ ఉంటాయి. అయితే దేవతలంటే పట్టుపంచులు కట్టుకున్న వాళ్ళు అని అనుకోకండి. మీ జీవితానికి ఆధారమైనటువంటి ప్రకృతిలో మన కంటికి కనిపించకుండా ఉండే శక్తి విశేషాలు. ఇవి నిరంతరం మనకి రక్షణ. నాయనా, అవి నీ కోసం బతుకుతున్నాయా, నువ్వు వాటికి కృతజ్ఞతగా ఉండు. దేవాన్ భావయత తే దేవా భావయంతు వహ. మీరు వాటికి తగ్గట్టుగా వాటిని మంచిగా వాడుకోండి, అవి మీకు మంచిని కలిగిస్తాయి. అయితే మనం మొదటి విషయాన్ని మర్చిపోయాం, రెండో విషయం మాత్రమే జ్ఞాపకం. దేవతల నుంచి మనం లాభం పొందాలి తప్ప ఆ దేవతల్ని మంచిగా మనం కూడా చూసుకోవాలనే విషయాన్ని మరచిపోయాము. ఆలోచించండి మీరే. నేలని మనం సవ్యంగా ఉంచుతున్నామా? నేలని ఉంచుతున్నా? పోనీ నీళ్ళని మంచిగా వాడుతున్నామా? చెట్లని మనం సవ్యంగా గౌరవిస్తున్నామా? ఏది మనం చేయటం లేదు. అన్నిటినీ మనం అవమానిస్తున్నాం. అంటే దేవతలని మనం అవమానిస్తున్నాము. మీకు తమాషా జ్ఞాపకం రావాలి మేము మాట చెప్పినప్పుడు.
మనకి దేవతల్లో ఇప్పుడు మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకునేటటువంటి దేవత గణేశుడు, వినాయక స్వామి. ఆయన వాహనమేమి? ఎలక. ఆయన తిండి ఏమి? తిండి. అన్ని రకాల ఆకులు. ఆయన ఆకారమేమి? ఏనుగు. ఉదాహరణ కోసం మీకు ఈ గణేశుణ్ణి ఇక్కడ ఆయన స్థానంలో ప్రస్తుతం మనం ఉన్నాం కనుక మీకు చూపించాం. మీరు ఏ దేవతని చూడండి, ఆ దేవతతోటి ఒక చెట్టు ఉంటుంది, ఒక పక్షి ఉంటుంది, ప్రకృతిలో సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం ఆయనకి లింక్ అయి ఉంటుంది ప్రతి దేవతకి. అది మీరు ఏ దేవతని తీసుకోండి, అది మీరు విష్ణువుని తీసుకోండి, శివుణ్ణి తీసుకోండి, మరొకటి తీసుకోండి, మరొకటి తీసుకోండి. విష్ణువుని తీసుకుంటే ఒక గద్ద ఆయనకి వాహనం, ఒక పాము ఆయనకి పడక, అశ్వత్థం ఆయనకు ఒక చెట్టు, తులసి ఆయనకి పూజ. శివుణ్ణి తీసుకుంటే ఒక ఎద్దు ఆయనకి వాహనం, ఏనుగు యొక్క చర్మం ఆయనకి వస్త్రం, భస్మం ఆయనకి అలంకారం, నాగములు సర్పములు ఆయనకి అలంకారం, బిల్వ దళాలు ఆయనకి చేసేటటువంటి ఒక ఆకు. మీరు ఏదైనా తీసుకోండి, ఏ దేవతని తీసుకోండి, ప్రతి దేవతకి ఒక జంతువు, ఒక పక్షి, ఒక చెట్టు, ప్రకృతిలో ఉండేటటువంటి ద్రవ్యాలన్నీ వాళ్ళతోటి కనెక్ట్ అయి ఉంటాయండి. ఇవన్నీ వాళ్ళ పరివారం అంటాం మనం. అంటే మీరు బతికే దేంట్లో బతుకుతున్నారు? దేవతల ఒడిలో బతుకుతున్నారు. చదువుకున్నటువంటి వైజ్ఞానికులు దీన్నే వాళ్ళ భాషలో చెప్పారు. ఇప్పుడు ఇలా మనం చెయ్య పెట్టామంటే ఒక అంగుళపు మేర మన శరీరాన్ని తీసుకుంటే దీని మీద సుమారు 8 టన్నుల ప్రకృతి యొక్క వాతావరణపు ప్రెషర్ ఉంటుందిటండి, వాతావరణపు ఒత్తిడి. కనుక మనం సుఖంగా బతుకుతున్నాం. అది కూడా ఒక దేవత. రాకెట్లో మనుషులు పైకి వెళ్ళిన ఫోటోలు ఎప్పుడైనా చూసారా మీరు? ఫోటోల్లో, సినిమాల్లోనూ. ఆ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారండి? వాళ్ళకి ఒక వేషం వేస్తారు. ఎట్లా వేస్తారు? ఒంటి మీద అంతటికి కూడా ఒక పెద్ద ఒక తొడుగు వేస్తారు, వేసి వాళ్ళని పైకి పంపిస్తారు. ఆ మొహం నిండా ఒకటేదో హెల్మెట్ లాంటిది ఒకటి పెడతారు, వాళ్ళు పైకి పెడతారు, మళ్ళీ సేఫ్గా తిరిగి వస్తారు. ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల మీద ఉండే హెల్మెట్ పక్కకి తీశారనుకోండి, కొంతసేపు ఏమవుతుంది తెలిసిన? ఇక్కడ భూమి మీద ఉన్నట్టుగా వాతావరణపు ఒత్తిడి వాళ్ళ మీద ఉండదు. అక్కడ అది ఉండదు కనుక మొత్తం ఈ శరీరం ఒక్కసారి ఇట్లాగా కొన్ని లక్షల ముక్కల కింద అలా మొత్తం విడిపోతుంది అంతే. ఒత్తిడి ఉంది కనుక ఇప్పుడు మనం బతికున్నాం. దీన్ని వాళ్ళు సైన్స్లో చెప్పారు. మన వాళ్ళు ఆ సైన్స్ అంతా ఎందుకయ్యా తలకాయ నొప్పి, రోజుకో రోజున ఈరోజు వచ్చిన చెప్పిన మాట రేపొద్దునికే వాళ్ళకి నిలకడ ఉండదు, రేపొద్దున చెప్పిన దాన్ని ఎల్లుండికి మళ్ళీ నిలకడ ఉండదు. అంచేత అలా నిలకడ లేని విజ్ఞానంతో చెప్పడం కంటే నిలకడ కలిగినటువంటి దేవతా శబ్దంతో చెప్పడం మనకే మంచిది. ఎందుకంటే మీకు విజ్ఞానంతో చెబితే దాని మీద పూజ్య భావం ఏమి ఏర్పడదు, కానీ దేవతా శబ్దంతో చెప్తే దాని మీద ఒక గౌరవం పెరుగుతుంది. మీరు గణేశుడు అనగానే ఎలకని కూడా నమస్కారం పెడతారు కదా. మామూలు వాడు ఎవడైనా ఎలక్కి నమస్కారం పెడతాడా ఏమిటి? ఎలకని చూస్తే దానికి ఏదో మందు పెట్టాలనో లేకపోతే దాన్ని బయట పారేయాలనో అనిపిస్తుంది. పావును చూస్తే మీకు నమస్కారం పెట్టబుద్ధి అవుతుందా? జడుచుకుని పారిపో బుద్ధి అవుతుంది, అయితే కర్ర తీసి కొట్టబుద్ధి అవుతుంది. కానీ అది భగవంతుడి వాహనంగానో అలంకరణగానో ఉంది, ఒక నాగాభరణంగానో లేకపోతే ఆదిశేషుడిగానో ఉందనగానే అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టాలి అని అనిపిస్తుంది. ప్రకృతిలో ఉండేటటువంటి ప్రతి దేవతా స్వరూపానికి
నాయన గౌరవంతో మర్యాదతోటి దాన్ని జాగ్రత్తగా ఉండేట్టు చెయ్యవయ్యా. దాని నియమాన దాని హద్దులో అది ఉండనివ్వండి, మీ నియమాన మీ హద్దులో మీరు బతకండి, వాటిని గౌరవించండి, మీరు వాటి వల్ల లాభం పొందండి, ఇద్దరూ కలిసి హాయిగా జీవించండి. శ్రేయ పరం అవాప్స్యత, మంచి బాగు పొందండి. మన వాళ్ళు చెప్పిన మాట ఇదండి. అయితే ప్రకృతిలో ఉండే శక్తులన్నీ కూడా ఒక్కటేనా, వేరువేరా? అన్నీ వేరువేరే. గాలి వేరు, నీరు వేరు, ఎండ వేరు, చలి వేరు. ప్రకృతి శక్తులన్నీ వేరే. ఒకదానికి ఎప్పుడూ క్లాష్ ఉండదు, దెబ్బలాటలు ఉండవు, కానీ తేడాలు ఉంటాయి. భేదం ఉంటుంది కానీ భేదం లేదు. ఆ భేదం అనే మాటకి అర్థం తెలియక చాలామంది శివకేశవులకి భేదము లేదు, అది చెబితే పాపము. అవునయ్యా, నిజమే. కానీ భేదం లేదంటే తేడా లేదని ఎందుకంటావయ్యా? తేడా ఉంది. ఆయన ఉండే స్థానం కైలాసం, ఈయనుండే స్థానం క్షీరాబ్ది. వాళ్ళ ఆవిడ పేరు పార్వతి, వీళ్ళ ఆవిడ పేరు లక్ష్మీదేవి. మరి తేడాలు లేవంటే అలాగే వాళ్ళిద్దరు దెబ్బలాడరండి, మళ్ళీ మన మీద కోప్పడరు వాళ్ళు. చేత భేదం ఉన్నది కానీ భేదము లేదు. భేదం ఉన్నది అనుకుని మీరు దెబ్బలాటలు పెట్టుకోకండి అయ్యా నాయన, చక్కగా కలిసి బతకండియా. ప్రతి వాళ్ళు మనకు ఉపకారం చేసేవాళ్లే, అది జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళ నుంచి మీరు ఉపకారం పొందండి, వాళ్ళకి మీరు కృతజ్ఞతతోటి దైవీ భావంతో మీ ఆరాధనలని అర్పించండి. ఇది మానవుడు చేయాల్సిన పని. దేవతలకి ఈ మాటలు చెప్పక్కర్లేదండి. మనం ఎన్ని రకాల పాడు పనులు చేస్తున్నా ఈ భూమి మన మీద కోపట్టలేదు చూడండి. మనం దాని మీద ఎన్ని రకాల మలమూత్రాలు వదులుతున్నాం, దాంట్లో కెమికల్స్ వేస్తున్నాం. ఇది అదే అని చెప్పొద్దు. మనం అన్ని రకాల పాడు పనులు చేయాలి, అన్ని రకాల పాడు పనులు చేస్తున్నాం, కానీ అది మీకు జాగా ఇవ్వడం మానేసిందా? దేవతలు ఎప్పుడు కూడా మనకి చేయాల్సినటువంటి పనులని మానటల్లా, మనం వాళ్ళకి చేయాల్సిన పనులు మాత్రం మానేసాం. ఇది మానకండి, అది తెలుసుకోండి. ఈ ఆలయాలు కట్టడంలో పర్పస్ అదేనండి. లేకపోతే మన కాంతారావు గారు అక్కడ అయ్యప్ప ఆలయాన్నో లేకపోతే ఇక్కడ గణేష్ ఆలయాన్నో ఎందుకు కట్టడం? దేవతల గురించి తెలుసుకోండి, వాళ్ళని మీరు గౌరవించండి, వాళ్ళ దయతోటి మీరు బతుకుతున్నారు, చక్కగా బతకండి. వాళ్ళ విషయంలో ఉండాల్సిన కృతజ్ఞతని చూపించండి. ఎప్పుడైనా మీరు నేల మీద నడుస్తూ కింద జారి పడితే ఎవడైనా వచ్చి మిమ్మల్ని పాపం పైకి లేపి నిలబెట్టాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? వెంటనే థ్యాంక్స్ చెప్తారు. కాస్త ఆ మాత్రపు ఉపకారం చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు మన బతుకులకి ఆధారమైనటువంటి దేవతలందరికీ థ్యాంక్స్ చెప్పుకోద్దా? ఆ థ్యాంక్స్ చెప్పడమే ఆరాధన అంటే, గౌరవించడం అంటే. ఒక్కొక్కరు ఒక్కొక్క దాని యందు ప్రీతి కలిగి ఉంటారు, దట్ ఈజ్ ఓకే. ఒకళ్ళకి తీపి అంటే ఇష్టం, ఒకళ్ళకి కారం అంటే ఇష్టం, ఒక్కొక్కడికి పులుపు అంటే ఇష్టం, ఒక్కొక్కడికి చప్పగా ఉంటే అది ఇష్టం, ఒక్కొక్కడికి ఒక్కొక్క రుచి ఉండొచ్చు. జిహ్వకొక రుచి, పుర్రెకొక బుద్ధి అని మన వాళ్ళు చెప్పారు కదా. ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు జీవించేటప్పుడు మరొకళ్ళు దాన్ని ఆక్షేపించడం అనేటటువంటిది తప్పు. నాకు తీపి ఇష్టం కదా అని నువ్వు పులుపు తింటుంటే ఛీ అదేంది, ఆ రుచి ఏం బాగుంటుంది, నువ్వు మానేయి, నువ్వు కూడా తీపి అలవాటు చేసుకో అనొచ్చునా? నో. హాయిగా నీ తీపి నువ్వు తిను, వాడి పులుపు వాడిని తిని, వాడికి కావాల్సింది వాడికి చేసి పెట్టు, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, ఇద్దరు కలిసి హాయిగా సమాజానికి సేవ చేస్తూ బతకండి. ఇది మనం నేర్చుకోవలసింది. మానవ జీవితంలో మనం తెలుసుకోవలసినటువంటి నియమం ఇది.
ఇక విశేషించి మనం గణపతి దగ్గరికి వచ్చినట్లయితే వినాయక స్వామి దగ్గరికి అద్భుతమైనటువంటి నియమాలు చెప్పాడు మనకు ఆయన తన జీవితంలో. తల్లిదండ్రుల యొక్క దయ ఉంటే ఎంత కావచ్చునో అనేది నిరూపించినటువంటి మహనీయుడు వినాయకుడు. మనందరికీ కథలు తెలుసు, అయితే కథలని కథలకే పరిమితం చేశాం మనం. మన జీవితానికి వాటిని అప్లై చేసుకోవడం మర్చిపోయాం. జీవితానికి సమన్వయం చేసుకోగలిగితే అందులో ఉండే అందాన్ని మనం ఆస్వాదించగలుగుతాం, ఆనందాన్ని అనుభవించగలుగుతాం. మనందరికీ తెలుసును, దేవతలకి నాయకత్వాన్ని ఎవరికి ఇవ్వాలి అని అప్పట్లో చిన్న చర్చ వచ్చిందిట. ఎందుకంటే వాళ్ళకి 2 అబ్బాయిలు, తయారు చేసుకున్న అబ్బాయి ఒకడు, తర్వాత కన్న అబ్బాయి ఒకడు, కార్తికేయుడు వినాయకుడు. అందులో వినాయకుడు కొంచెం పెద్దడు, కార్తికేయుడు తర్వాత పుట్టినవాడు. కార్తికేయుడు అంటే స్కందుడు అన్నమాట, కుమారస్వామి. ఇద్దరిలో ఎవరికి సైనాపత్యాన్ని ఇవ్వాలి ఈ డిస్కషన్ వచ్చింది. పెద్దవాళ్ళంతా కలిసి నిర్ణయం చేశారు, ఎవరు భూ ప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకి ఇవ్వచ్చును. సరే ఏం చేయాలి మరి, బయలుదేరండా. కుమారస్వామి గారికి ఒక వాహనం ఉంది, నెమలి. వినాయకుడికి ఒక వాహనం ఉంది, మనందరికీ తెలుసును, ఎలక. ఆయన వాహనం మీద ఆయన బయలుదేరాడు, ఈయన వాహనం మీద ఈయన బయలుదేరాడు. కానీ ఈ ఎలకకి ఎక్కడైనా పిల్లి కనిపిస్తే భయం, కుక్క కనిపిస్తే భయం, ఏది కనిపిస్తే టక్కన కలుగులో దూరేటప్పటికి బాబు వినాయకుడికి బెంగ పట్టుకుంది. అయ్యో ఎలా నేను తిరిగి వచ్చేది భూమి అంతా, మా వాడంటే రైమని ఫ్లైట్లో వెళ్ళిపోయాడు ఆయన, పక్షి మీద హెలికాప్టర్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన, నేనేం చెయ్యాలి అని పాపం పెద్దల్ని కన్సల్ట్ చేసేట ఆయన. నాయన, తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేస్తే 3 సార్లు భూమిని ప్రదక్షిణం చేసినట్లే. చక్కగా బుద్ధిగా వినాయకుడు వెనక్కి తిరిగి వచ్చాడు. అమ్మగారిని నాన్నగారిని ఆ రోజు ప్రార్థన చేసి చక్కగా వాళ్ళిద్దరికి పాదపూజ చేశాడు ఆయన. ఆయనకి పరిక్రమణ చేసుకున్నాడు వాళ్ళకి. ఏమిటి మా వాడికి ఇంత మంచి బుద్ధి పుట్టింది ఇవాళ సడన్గానో అని వాడికి అర్థం కాల. చక్కగా 3 సార్లు తల్లికి తండ్రికి ఇరువురికి కలిపి పరిక్రమణ చేశాడు. పరిక్రమణ పూర్తయిన తర్వాత చెప్పాడు, ఆయన తల్లిదండ్రులకి పరిక్రమణ అయితే భూ ప్రదక్షిణం చేసినట్లేట కదా అని కాదనడానికి వీల్లేదు. ఆయనకి సైనాపత్యాన్ని ఇచ్చారు. ఎక్కడెక్కడికి కుమారస్వామి స్నానం చేయడానికి ఏ తీర్థానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ముందే గణేశుడు వచ్చి అక్కడికి వెడుతున్నట్టుగా ఆయనకి సాక్షాత్కరించింది. ఇది మనం కథలో చదువుకున్న మాట. సరే, అది కథ నిజమా అనేది ఓ పక్కన పెట్టండి, కానీ దాంట్లో మనకు ఒక నీతిని నేర్పిస్తున్నారు. నాయనా, నువ్వు ఎవరో దేవతలని మిగతా వాళ్ళని ఆరాధన చేయడం కంటే ముందర నీ తల్లిని తండ్రిని ఆరాధన చేయి, వాళ్ళ ఆశీస్సులు అందుకో, నీకు ముల్లోకాలకి కూడా అధిపతి కాగలిగే అదృష్టం ఏర్పడుతుందయా. మా కాంతారావు గారికి ఆ రహస్యం తెలిసిందే. అందుకే ఆయన తల్లి తండ్రినే మొదటి నుంచి, నాయనా నువ్వు వెళ్ళి చక్కగా హాయిగా ఊళ్ళో ఇంకో ఇల్లు కట్టుకోరా అని అన్నా నో. ఆయనకు ఉండేటటువంటి హోదాకి, ఆయన చేసేటటువంటి బిజినెస్కి ఆయన శుభ్రంగా ఓ పెద్ద బంగళో ఏర్పాటు చేసుకుని ఉండాల్సిందండి వాటికి కదా. అవసరం అనుకుంటే దాంట్లో మొత్తం వాళ్ళ కూతుళ్ళకి బంధువులకి అందరికీ ఒక్కొక్కరికి సెపరేట్ స్వీట్స్ ఏర్పాటు చేసేసి ఓ పెద్ద బంగళో కట్టుకోవాల్సింది. కానీ కట్టుకోలేదండి ఆయన. ఎందుకంటే నాన్న ఉన్న స్థానం ఏదో అదే నా స్థానం కావాలి. ఆయన యొక్క ఆశయం ఏదో అదే నా ఆశయం కావాలి. అయితే ఇదేదో లాభాపేక్షతోటో
లేదా పైకి 10 మందికి చూపించడం కోసమనో ఆయన చేసిన కార్యం కాదు. ఆయనకి హృదయంలో ఆ సంస్కారం ఏర్పడింది. సిన్సియర్గా ఆయన దాన్ని నమ్మాడు, ఆయన దాన్ని పాటిస్తున్నాడు కూడా. ఇవాళకి ఆయన అదే పాటిస్తున్నాడు, అదే గృహంలో ఉన్నాడు, అదే ఆరాధన. అది ఇరుకు సందైనా సరే, మరొకటైనా సరే, నాన్నగారి స్థానమేదో అదే నాకు ఆరాధ్యము. ఆ విశ్వాసంతో ఆయన ఉన్నాడు. గణేశుణ్ణి చూసి ఆయన నేర్చుకున్నటువంటి సిద్ధాంతం అది. ఆయనలో నచ్చినటువంటి ఆ నీతి తన జీవితంలో అప్లై చేసుకోగలిగేటటువంటి అదృష్టం ఏర్పడింది. కాంతారావు గారంటే మాకు అందుకే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక మంచి విషయం మీద ఆయనకి మనసు నచ్చితే హీ స్లీప్స్ ఆన్ దట్, హీ ఈట్స్ దట్ అండ్ హీ లివ్స్ ఫర్ దట్. దానికోసం ఆయన బతుకుతాడే. ఇది ఆయనలో ఉండేటటువంటి ఒక మంచి సుగుణం. తల్లిదండ్రుల నుంచి ఆ వేళ ఆయన గణాధిపత్యాన్ని స్వీకరించి ఎట్లాగైతే దేవతలకి ఆయన అగ్రేసరుడు కాగలిగాడో, అగ్రారాధనని అందుకోగలిగేటటువంటి వ్యక్తి కాగలిగాడో, అట్లాగా మన కాంతారావు గారు కూడా ఆయనని విశ్వసించి ఆ తండ్రి గారి యొక్క తల్లి గారి యొక్క ఆరాధనలో అగ్రగామిగా ఉండి ఈవేళ ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆయన సాగించగలగడంతో పాటు కొన్ని వేల మందికి ఆయన తలలో నాల్కగా బ్రతకగలుగుతున్నాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు. చాలా సంతోషంగా ఉంది మాకు. శ్రీమాన్ కాంతారావు గారు ఇక్కడ ఈ ఆలయాన్ని ధనుర్మాసంలో మేము వచ్చినప్పుడు మాకు చూపించారు. అప్పటికి ఇంకా చాలా అరకొరగా ఉంది. ఇది ఇప్పటికీ చాలా బాగా తయారు చేశారు. అయితే ఇంకా దీంట్లో ఇంకో 40% ఇంకా వర్క్ ఇంకా జరగవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయినప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని వారు ఈ ప్రాంతానికి అందిస్తున్నారు. ఇది ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక మంచి కంట్రిబ్యూషన్ వారు అందించినటువంటిది. ఈ దైవికమైనటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళందరికీ ఒక మంచి ఆసరా వాళ్ళు ఏర్పాటు చేశారు మన కాంతారావు గారు. లోపల మూర్తిని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. చాలా అందమైనటువంటి సుందరమైనటువంటి మూర్తి. చక్కటి మూర్తిని వారు తయారు చేయించి సుమారు 50 మందిని ఋత్వికులందరినీ కూడా ఇక్కడికి రప్పించి వారందరితోటి ఈ కార్యక్రమాన్ని చక్కగా చేయిస్తున్నారు. వారు చేయదలుచుకున్న కార్యక్రమాలు ఎక్కడ మొహమాట పడరు. చెయ్యాలంటే దానికి చేతిలో ఎముక లేకుండా చేయడమే వారి లక్షణం. వారికి అంత చక్కగాను ఈ కార్యక్రమాన్ని వారు చక్కగా చేస్తున్నందుకు వారికి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దేవతలందరినీ గౌరవించేటటువంటి పద్ధతిని మనం అలవాటు చేసుకుందాం. వారి యొక్క చరిత్ర నుంచి మనకి అవసరమైనటువంటి నీతులని మనం నేర్చుకుందాం. మన జీవితంలో అప్లై చేసుకోగలిగేటటువంటి, మన జీవితంలో దాన్ని మనం కూడా సొంతం చేసుకోగలిగేటటువంటి పద్ధతిని మనం అలవాటు చేసుకుందాం. ఈ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం రేపటి 9వ తారీఖు దాకా జరుగుతుంది. చక్కగా జరిగి అది ఈ ప్రాంతానికి అంతటికీ కూడా ఒక ధార్మికమైనటువంటి రక్షణా స్థలంగా ఇది ఉండాలి అని మేము భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. కాంతారావు గారు చేసేటటువంటి ఈ కార్యక్రమాలు మరింతగా ఇది దశగుణితంగా శతగుణితంగా వర్ధతాం అభివర్ధతాం అని మేము మంగళాశాసనం చేస్తున్నాం. వారి యొక్క వంశంలో ఇది ఇలాగ అనుస్యూతంగా జరగాలి అని భగవంతుని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.